హారిక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఇష్టమైన ఆహ్లాదకరమైన మానసిక ఒత్తిడి తగ్గించే కళను చూసొద్దాం రండి. మనకున్న 64 కళలలో చిత్రలేఖనం ఒక అద్భుతమైన కళ. ప్రభుత్వం వారు రాజమండ్రిలో ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళా వీధి చిత్రకళా మహోత్సవం చూసొద్దాం రండి. ఈ ప్రదర్శనలో గొప్ప గొప్ప వారు, గొప్ప చిత్ర కళాకారులు చిత్రలేఖనాలు ప్రదర్శనకు పెట్టారు. అందులో 1, 2 కాదు, 100ల్లో స్టాల్స్ ఉన్నాయండి. ఉదయం 8 గంటల నుండి మొదలుపెట్టి రాత్రి 7 గంటల వరకు ప్రదర్శన జరుగుతూనే ఉంది. ఎండాకాలం అయినా సరే ఎవరూ లెక్క చేయకుండా చిత్రకళా ప్రేమికులందరూ కూడా వచ్చి ప్రదర్శనను ఆస్వాదించారు. పిల్లలు పెద్దలు అని లేకుండా అందరూ వచ్చి చూశారండి. ఈ చిత్రకళల్లో స్టాల్స్ లో చేత్తో చేసినవి, కుంచెతో వేసినవి, బ్లాక్ చాక్ తో వేసినవి, పెన్సిల్ తో వేసినవి రకరకాల కళాకృతులు ఉన్నాయండి. ఇప్పుడు ఆ కళలను చూసొద్దాం రండి. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్కలా ప్రదర్శించారండి. కేవలం పేపర్ మీద వాటర్ కలర్స్ పెయింటింగ్స్, పక్కనే క్రేయాన్స్ తో పెన్సిల్ తో వేసినవి, పేపర్ ఆర్ట్ వర్క్, సాండ్ అంటే ఇసుకతో ఆర్ట్స్, శాండ్ ఆర్ట్స్ అంటారు కదండి అవి. ఇవే కాకుండా ఇంట్లో హ్యాంగ్ చేసుకునే హ్యాండ్లూమ్, హస్తకళా నైపుణ్యంతో రూపొందించిన హస్తకళలు, అద్భుతమైన భగవంతుడికి భక్తికి అనుసంధానమైన పెయింటింగ్స్ కూడా చాలా బాగా చేశారండి. అవి కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. అన్నీ కూడా ఆయిల్ పెయింటింగ్స్, వాటర్ కలర్ పెయింటింగ్స్, క్యాన్వాస్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఆ పెయింటింగ్స్ పెన్సిల్ తో స్కెచ్ తో వేసినవి, ఓల్డ్ పెయింటింగ్స్, తాజ్ మహల్ ని ఒకవైపు నుంచి గ్లాస్ వర్క్ చేస్తే ఎలా ఉంటుందో అలా పెయింటింగ్ చాలా కష్టపడి వర్క్ చేశారండి. హ్యాండ్ మేడ్ మినియేచర్ ఆర్ట్స్ అలాంటివి కూడా ఉన్నాయండి. చిన్న చిన్నవి అంటే స్వీట్స్, హాట్ ఫ్రూట్స్ ప్లేట్లో పెట్టినట్టు, కిచెన్స్, అన్ని హస్త కళాకృతులు, గ్లాస్ మీద పెయింటింగ్, ఆయిల్ కలర్స్ తోటి చేసినవి, ఇవన్నీ కూడా ఒక ప్యాటర్న్ యూజ్ చేసి చేసిన పెయింటింగ్స్ అండి. అన్ని ఒకే రకమైన ప్లేస్ ఉంటాయి. ఈ వెంకటేశ్వర స్వామి కింద చూసారా కప్స్, అవన్నీ చెక్కతో చేత్తో చేసిన హ్యాండీ క్రాఫ్ట్స్ అండి. అవి బయట ఎక్కడ దొరకవు. మనకి స్పేస్ కి సంబంధించిన ఆర్ట్స్ అవి. సెలబ్రిటీస్ యొక్క ఫోటోలు ఇవన్నీ కూడా చేత్తో చేసినవే. ఈ యాడ్స్ నేచర్ కి సంబంధించిందండి. ఎంత క్రిటికల్ గా, ఇండివిజువల్ గా చిన్న చిన్న పిల్లల్ని కూడా మిస్ అవ్వకుండా చాలా క్రియేటివ్ గా వేశారండి. కొన్ని ఆర్ట్స్ పాతకాలపు స్త్రీలు ఏ విధంగా వాళ్ల వస్త్రధారణ ఉండేది, అలాగే వాళ్ల సాంప్రదాయాన్ని బట్టి ఎలా ఉండేవాళ్లు, పల్లెటూరులో ఎలా ఉండేవారు, అలాగే చిన్నపిల్లలు, ముసలి బామ్మలు, కొన్ని తెగలవారు, అలాగే హాస్య బాలుడు, అలాగే వృద్ధుడు, ఇవన్నీ కూడా శీతాకాలం ఉండే ప్రకృతి అందాలు. అసలు ఇంత ఫాస్ట్ గా చూపిస్తూ వెళ్ళిపోతున్నాం కానండి, నిజంగా అక్కడ కూడా స్టాల్స్ దగ్గర కూడా మెల్లిమెల్లిగా చూస్తూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మీరు గమనించారో లేదో, మిస్టర్ బీన్ పిక్ అండి అది. సో ఇలా చూస్తూ వెళ్ళిపోతే అసలు అర్థం కాదండి. ఏంటో ఇలా బొమ్మలు పెట్టారు కదా, ఇలా చూస్తూ వెళ్ళిపోతాం. అలా కాకుండా ఒక్కసారి ఆగి అది అస్సలు అంతా కూడా మనం తెలుసుకోవాలి అంటే ఒక్కొక్క పెయింటింగ్ కి చాలా టైం పడుతుందండి, మామూలుగా కాదు. కానీ ఏంటంటే మనం ఇలా పెట్టారు కాబట్టి మనకి టైం సరిపోదు కాబట్టి ఫాస్ట్ గా అన్ని చూడాలనే ఉద్దేశంతో అలా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆ అబ్జర్వ్ చేసిన దాంట్లోనే చాలా రకరకాలు ఉన్నాయండి. కొన్ని అయితే నిజంగానే అక్కడ ఉన్నాయా అనేంతగా ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క దాంతో కంపారిజన్ ఉండదండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఐటమ్స్ తో తయారు చేసినవి ఉన్నాయి. వేస్ట్ మెటీరియల్స్ అంటే అది మెటల్, ప్లాస్టిక్, ఐరన్ ఏదైనా అవ్వచ్చు, వేస్ట్ మెటీరియల్ తోటి చేసినవి. ఇంకోటి మా బాబు నించున్నాడు చూసారా, అది మెటల్ వాషర్స్ తోటి చేసిన మనిషి. పక్కన ఉన్నది వేస్ట్ ఐరన్ తోటి చేసిన స్కార్పియో తేలు, ఆ పక్కన కుక్కపిల్ల, నా పక్కన లేడీ, చిన్న చిరుత, ఈ పక్కన పెద్ద జింక, ఈ పక్కన చిరుతపులి, సింహం, మా పాప నుంచింది చూసారా సింహం. ఇవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్ తో వెల్డింగ్ చేసిన బొమ్మలు. ఈ కళాకృతులన్నీ కూడా ఎగ్జిబిషన్ కమ్ సేల్ కూడా చేస్తారండి. అంటే 6 అడుగులు ఎత్తుండే సింహాన్ని తయారు చేశారండి వాషర్స్ తోటి. చాలా అద్భుతంగా తయారు చేశారండి. ఇక్కడైతే జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో మీకు ఇలా చూస్తే తెలుస్తుంది. అస్సలు ఖాళీ లేదండి. గబగబా మనం చూస్తూ పక్కకు వెళ్ళిపోతుంటేనే అందరూ కూడా చూడగలరు. కానీ సింహం అంటే అన్నిట్లోకి చాలా పెద్దది తయారు చేశారండి. సో చాలా అందంగా ఉంది చూడండి మీరే, అసలు ఎంత బాగుందో. అసలు 6 ఫీట్ సింహం ఇక్కడ మన పక్కనే ఉందా అన్నంత న్యాచురల్ గా తయారు చేశారండి. కాకపోతే మెటీరియల్ మనకి తెలుస్తుంది కాబట్టి తెలుస్తుంది, కానీ చాలా చక్కగా రూపొందించారు. ఇక్కడ నెమలిని కూడా వేస్ట్ స్టీల్ తోటి కట్ చేసి ప్రదర్శించారండి. ఈ ఏనుగులు చూసారా అండి,
మా వాడు ఎక్కి ఆడతానని అవి అసలు వేస్ట్ మెటీరియల్ ని అంత క్రియేటివ్ గా సహజ సిద్ధంగా కనిపించే విధంగా ఏనుగులు ఉన్నాయా అన్నట్టు ఉన్నాయండి. అంత అద్భుతంగా తయారు చేశారు. నెమలైతే నాకు చాలా బాగా నచ్చేసిందండి. చూడండి పింఛంతో సహా ఎంత కలర్ఫుల్ గా తయారు చేశారో. ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా ప్రొట్రైట్ శివలింగాన్ని చూసారా ఎలా వేశారో? వినాయకుడు శివలింగం కలిపి ఇక్కడ చూడండి. పాతకాలంలో వాళ్ళు పసుపు దంచుతున్నట్టు ఇంటి గుమ్మం ఎలా ఉంటుందో ఆ వాతావరణం వేశారు. ఇవన్నీ కూడా బాపు గారి ఆర్ట్స్ అన్నమాట. కానీ ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్కలా ఉందండి. ఇదిగోండి వినాయకుడు వెనకాలవన్నీ కూడా స్పెషల్. ఇక్కడ అన్నీ చూసారా? ఇవి పేపర్ మీద బ్లాక్ చాక్స్ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్న ఆర్టిస్ట్ స్టైల్ అండి ఇది. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అన్ని బాక్సులు లాగా స్క్వేర్ లాగా ఉంటాయి అన్నమాట. ఇది ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఈ ఆర్ట్స్ వేస్తారు. అంటే ఒకే దాంట్లో 2-3 ఫేసులు రావడం, ఒకే ఆర్ట్ లో 2 మనుషులు ఉండడం అలాంటివి ఉంటాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా జస్ట్ అలా చూసేయడం కాకుండా ఒక్కొక్కటి పర్టికులర్ గా మనం పట్టుబట్టి చూస్తేనే ఒక్కొక్క పెయింటింగ్ వాల్యూ అనేది మనకి బాగా అర్థమవుతుంది, తెలుస్తుంది. ఆర్టిస్ట్ ఏమనుకుని వేశారనేది మనకు అర్థమవుతుంది. ఇవన్నీ బ్యాట్లింగ్ పెన్సిల్ ఆర్ట్స్, సింగిల్ ఆర్ట్స్ అంటారండి. మా బాబు ఇక్కడ నించున్నాడు చూసారా, పులి చాలా అద్భుతంగా వేశారండి. ఇవన్నీ కూడా ఆయిల్ పెయింటింగ్స్ అన్నమాట. క్యాన్వాస్ ఆయిల్ పెయింటింగ్స్ అంటే ఒక క్లాత్ మీద ఇవన్నీ వేస్తారు. ఇదిగోండి ఈ ఆర్ట్స్ దగ్గర అందరూ కూడా ఫోటోలు కూడా తీయించుకున్నారు చాలా మంది. ఇక్కడ చూడండి, మా అబ్బాయికి ఇక్కడ నుంచి రానని, యానిమల్స్ దగ్గర నుంచి వాటి దగ్గర నుంచి రా అన్నా సరే గోల అనమాట, ఇంకక్కడే ఉంటానని. ఈ క్యాన్వాస్ పెయింటింగ్ చూసారా ఎంత న్యాచురల్ గా, నిజంగా అక్కడ కార్యక్రమం జరుగుతుంది ఏమో అన్నట్టుగా ఉన్నాయి. ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ ఆర్ట్స్ అంటారండి. ఇవి పెన్సిల్ కమ్ బ్లాక్ చాక్ ఆర్ట్స్ అన్నమాట. చాలా క్రియేటివ్ గా ఉంటాయి. ఇప్పుడు ఇక మీరు చూడబోయేవైతే మాత్రం చాలా క్రియేటివ్ డిజైన్స్ అండి. చూడండి ఎంత మంది, ఎన్ని రకాల మొహాలు వచ్చాయో అందులో. ఇది చూడండి గొర్రెలు కాస్తున్నట్టు చాలా న్యాచురల్ గా ఉంటాయండి. అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మాకైతే చాలా బాగా నచ్చేసాయి. అండ్ అలాగే ఈ పైన కూడా చూడండి ఇంకా రకరకాలు ఉన్నాయి మోడల్స్ అన్నీ కూడా. డిఫరెంట్ కలర్స్ అండి. ఇన్ని రకాల కలర్స్ వేయగలరా అనేంత బాగా వేశారండి. చూడండి ఇక్కడ ఎన్ని రకాల మనుషులు వచ్చారో అందులో కూడా. సో ఈ పెయింటింగ్స్ అనేవి చాలా బాగుంటాయండి. కాకపోతే నేను అన్నట్టు ఇందాక ఒక్కొక్కటి అర్థం చేసుకోవడానికే నిజంగా చాలా టైం పడుతుందండి. వాళ్ళు ఎంత టైం మరి స్పెండ్ చేసి ఉంటారో దాన్ని అంత ఆకారం ఆ విధంగా తీసుకురావడానికి. ఇక్కడ నాట్యం చేస్తున్నట్టు ఎంత బాగుందో చూడండి, అసలు ఎంత క్రియేటివ్ గా ఉందో. అసలు ఇవైతే ఇంకా మనం అసలు ఇంకా మాటల్లో చెప్పలేని విధంగా ఉంటాయండి. ఇవన్నీ కూడా క్రియేటివ్, అంత బాగా చాలా బాగుందండి. అసలు మీరే చూడండి ఎంత చక్కగా రూపుదిద్దారో. ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ అండ్ స్పెషల్ పెయింటింగ్స్ అని చెప్పాలి. ఇవన్నీ కూడా ఆయిల్ పెయింటింగ్స్ చూసారండి, చాలా క్రియేటివ్ గా ఒరిజినల్ గా ఉంటాయండి. నిజంగా అక్కడ మనుషులు, ఆ వాతావరణం అక్కడ ఉన్నాయా అన్నట్టు ఉంటాయంటే చాలా సహజంగా ఉంటాయి. ఇవన్నీ మీకు ఒక్కొక్క ఆర్టిస్ట్ వాళ్ళ క్రియేటివిటీ అంతా కూడా అక్కడ మనకి చూపించారని, నిజంగా చాలా అద్భుతమైన కళాఖండాలు ఉన్నాయని, ఇవన్నీ కూడా న్యాచురల్ గా బయటకు కనిపించేవి, అక్కడ మనం చూస్తూ ఉండేవి. ఇదిగోండి ఒక మర్రి చెట్టు ఊడల మధ్యలో బుద్ధుడు ఇందాక వచ్చారు చూసారండి. 3D బ్లాక్ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయండి. బాక్సులుగా గీసి కలర్స్ వేస్తారు. సహజంగా తల్లి బిడ్డ నారదుడికి బియ్యం వేస్తున్నట్లు పల్లెటూరి వాతావరణం అంతా పొర్ట్రేట్స్ అండి. క్రికెటర్, సెలబ్రిటీస్, పొలిటీషియన్ గాని అలా విడివిడిగా వేశారు. ఇవన్నీ పేపర్ ఆర్ట్స్ అండి. వాటర్ కలర్ ఆర్ట్స్ అంటారు వీటిని. వుడ్ మీద వేసినవి ఇవన్నీ కూడా రౌండ్ షేప్ లో ఉన్నాయి కదా, అవన్నీ ఒక చెక్క పలక మీద వేసినవి. చెక్క పలక మీద చిన్న ఆయిల్ పెయింట్ ఆర్ట్స్ చిక్కగా ఉంటాయండి. ఆ పెయింటింగ్ వేసి ఎండబెడతారు. ఇవన్నీ పిల్లలకు సంబంధించిన స్పెషల్ గ్లాస్ పెయింటింగ్స్ అండి. ఆయిల్ పెయింట్స్ ద్వారా వాటిని పెయింటింగ్ చేస్తారు. చాలా కష్టమైనది ఇది. ఎందుకంటే ఇందులో పెయింట్ పక్కకి కలిసిపోతూ ఉంటుంది. వేరే పెయింట్ తోటి కలర్ వేసినప్పుడు అలా కలవకుండా ముందు దాని మీద గమ్ పెయింటింగ్ చేసుకుని ఆ గమ్ ని ఆరేక అప్పుడు పెయింటింగ్ చేసుకోవాలి. అప్పుడు పక్క కలర్స్ కలవకుండా ఉంటాయి. గాంధీ గారి పెయింటింగ్ కూడా బ్లాక్ పెయింటింగ్ లోకి వస్తుంది. ఈ పైన ఫ్రంట్స్ లో ఉన్నవన్నీ కూడా గ్లాస్ ఆర్ట్స్ అన్నమాట. గ్లాస్ పెయింటింగ్ ఆర్ట్స్ ఇవన్నీ. ఇది స్పెషల్ ఆర్ట్ అన్నమాట అండి.
ఇదేంటంటే ఒక చెక్క మీద జల్లెడ లాంటి ఇంకొక పల్చటి చెక్క అమర్చి ఆ ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క రకమైన కలర్ని వేస్తూ ఒక రకమైన ఆర్ట్ తయారు చేసి తీసుకొస్తారనమాట. అలా ఇక్కడ వీళ్ళు చేసిన ఆర్ట్ ఈ సీనరీ ఆర్ట్ అన్నమాట అండి. మొత్తం ఫ్రేమ్ అంతా కూడా చిన్న చిన్న జల్లెడలాగా ఉంటుంది. ఇవన్నీ కూడా గ్లాస్ పెయింటింగ్ అండి. ఇది స్పెషల్ ఆర్ట్. ఆ వెనకాల ఉన్న వాళ్ళు వేశారు. వెనకాల వారాహి అమ్మవారు కూడా ఉన్నారు. స్పెషల్ ఆయిల్ పెయింటింగ్ చాలా కష్టపడి వేసి ఉంటారండి. ఇది ఎందుకంటే ముందు ఆర్ట్ వెయ్యాలి, ఆర్ట్ పైన మళ్ళీ డబుల్ గా ట్యాప్ చేస్తూ బ్రష్ ద్వారా చాలా థిక్గా 3D పెయింటింగ్ లాగా వస్తుందన్నమాట. దానివల్ల దీని లుక్ లైటింగ్ పడినప్పుడు చాలా అద్భుతంగా కనపడుతుంది. ఈ యాప్ అవన్నీ కూడా ఇంకా గ్లాస్ పెయింటింగ్స్, చిన్నపిల్లలు అని పెద్దవాళ్ళు అని. ఈ ఆర్ట్ చూడండి చాలా పెద్దది, చాలా ఎక్స్ట్రాడినరీగా వేశారండి. బయట చిత్రకళా ప్రేమికులకు సంగీత నృత్య కళలు కూడా ఏర్పాటు చేశారండి. ఇక్కడ నుంచి అందరూ కూడా లైవ్ ఆర్టిస్టులు ఉంటారు. పెన్సిల్ స్కెచ్, చాక్ స్కెచ్ ద్వారా అప్పటికప్పుడు బ్లాక్ అండ్ వైట్ లైవ్ లో చిన్నపిల్లలు కానీ ఎవరైనా కూర్చుంటే వాళ్ళ ఫేస్ ఫోటో పొట్రైట్ సైజులో డ్రా చేసి ఇచ్చేస్తారు. లైవ్ లో నిజంగా వీళ్ల కళను ఎంత చక్కగా ప్రదర్శించడానికి, అందరికీ తెలియడానికి చాలా అద్భుతమైన అవకాశాన్ని కళాకారులందరికీ అక్కడ ఒక 25 మంది లైవ్ ఆర్టిస్టులను చూసామండి. చాలా బాగున్నారండి నిజంగా. అక్కడ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల్ని, చిన్న పిల్లల్ని అలా కూర్చోబెట్టి అలా నిమిషాల మీద బొమ్మ గీసి ఇచ్చేశారు. స్టార్టింగ్ లో అయితే చాలా తక్కువ మంది ఉన్నారండి. ఇలా మధ్యలోకి వచ్చే కొద్దీ చాలా ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారండి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇక్కడ పిల్లల బొమ్మలు, లేకపోతే బ్రదర్ అండ్ సిస్టర్ బొమ్మలు, అలాగే ఫ్యామిలీ ఫొటోస్ కానీ మొత్తం అంటే నలుగురు ఫోటోలు కూడా గీస్తారండి ఒకే పేపర్ లో. ఈ మధ్యదారుల్లో వాటర్ ఫెసిలిటీ అవన్నీ కూడా పెట్టారండి. సో ఇవన్నీ కూడా నాకు తెలిసి ఒక 500 స్టాల్స్ పైనే ఉంటాయండి డెఫినెట్ గా. సో చాలా దూరం అండి. ఆర్ట్స్ కాలేజ్ గేట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మన ఆల్మోస్ట్ చిల్డ్రన్స్ పార్క్ అవన్నీ దాటేంత వరకు కూడా ఇవన్నీ ప్లేస్ సరిపోతుందండి. ఇక్కడ నుంచి అన్ని కూడా శిల్పాలండి, స్టాచ్యూస్ అన్నమాట. ఐడియల్స్, సెలబ్రేషన్స్, పొలిటీషియన్ ఐడియల్స్, అలాగే గొప్ప గొప్ప సంగీత కళాకారులు, చిత్ర కళాకారులు, వాళ్ళ పెద్ద పెద్ద విగ్రహాలు ఇక్కడ లైవ్ స్టాచ్యూలా పెట్టారండి. ఆవిడ నిజంగా అక్కడ కూర్చున్నట్టు ఉన్నారా అన్నట్టుగా ఉంది కదండి. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, దామెర్ల రామారావు గారు, అలాగే కవులు అన్నపూర్ణేశ్వరి, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, అలాగే రామోజీరావు గారు, తల్లి బిడ్డ ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. నిజంగా వాళ్ళు అక్కడ ఉన్నారు అన్నట్టుగా ఉంది కదా. రామోజీరావు గారు ఆయన కూడా వచ్చి అక్కడ నించున్నారేమో అనిపిస్తోంది. ఈ విగ్రహాలన్నీ కూడా వాళ్ళు అక్కడే ఉండి మన చూస్తున్నారా అన్నట్టుగా ఉన్నాయండి. వెనకాల నేతాజీ అన్నీ కూడా చూశారు కదా. ఈయనే అండి దామెర్ల రామారావు గారు, వెనకాల నన్నయ్య కవి. ఇలా మొత్తం అన్ని రకాలుగా కూడా ప్రముఖులను అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారండి. ఆ తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తున్నది కందుకూరి వీరేశలింగం పంతులు గారు, అలాగే గోదావరి మాత. ఈలోపు మా పిల్లలు చూసారా గోదావరి మాత దగ్గర వీడియోలు అవైతే దిగేస్తున్నారు. ఇక ఆ తర్వాత ఇక్కడ అబ్దుల్ కలాం, ఇందాక నేను చెప్పిన తల్లి బిడ్డలు ఉన్నారని చెప్పాను కదండి, ఇదేనండి. చాలా బాగుంది కదా. ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన దేశానికి చాలా కష్టపడిన ప్రముఖులండి. కానీ చాలా అద్భుతంగా చేశారండి. న్యాచురల్ గా ఉంటాయి. కేరళకు సంబంధించిన ఆర్టిస్టులన్నీ అంటే కాంతారా, కేరళకు సంబంధించిన కథ, అలాగే పశుపతి చూసారా, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన పెయింటింగ్స్ అండి. మనం మూవీలో చూసాం కదా కాంతారా అని, ఆ మొహం ఎంత చక్కగా ఇక్కడ చిత్రీకరించారో చూసారా. చాలా అందంగా సేమ్ యాస్టీస్ దింపేశారు. కొన్ని అయితే ప్యాకింగ్ కూడా చేశారు. ఇది మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రదేశంలో ఏది ఫేమస్ అంటే కళాకృతులు కానీ, పండించే పంటలు కానీ, వాటికి తోటి తయారు చేసిన ఆర్ట్స్ అండ్ ది ఇండియన్ ఫుడ్స్ అనే పేరుతో ఇదిగోండి ఇక్కడ మీకు ఏ ఊర్లో ఏది దొరుకుతుందనేది అక్కడ మనకి చిత్రీకరించారు. చాలా బాగుంది కదా. లైవ్ ఆర్టిస్ట్ అండి, చాలా పెద్దవాడు, చాలా చక్కగా చేశారని ఇంత ఫాస్ట్ గా వేసేశారు. ఇవన్నీ కూడా ఆవిడ చేసిన ఒక ట్రైనర్ టీచర్ ని కూడా, ఇవన్నీ కూడా ఆవిడ ఆర్ట్స్ అన్నమాట అండి. చాలా బాగా వేశారు కదండి. వీటిని అన్నిటిలోనూ చాలా పెద్ద ఆర్ట్ ఒకటి ఉందండి. సో ఇప్పుడు మనం అదే చూడబోతున్నాము. ఇక ఈ కళాఖండం చూసారా, ఎంత కష్టపడితే అంత పెద్ద కళాఖండం వస్తుంది చెప్పండి. ఒక పండుగ వాతావరణం లాంటిది.
ఒకే పటంలో అంతమంది రకాల మనుషుల్ని వేయడం చాలా గ్రేట్ కదండి. ఇవి కూడా ఒక ప్రత్యేకమైన మట్టి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనకూడదు, ఇంచుమించు అలాంటి వాటితో తయారు చేసిన కళాకృతులు ఆర్డర్ ఇస్తే మనం దానికి తగ్గట్టు చేస్తారండి. ఇవి చూసారా 3D ఆర్ట్స్ అన్నమాట. అవి నిజంగా అక్కడి నుంచి బయటికి వస్తున్నారా అన్నట్టుగా ఉన్నాయి కదండి. ఇదిగోండి ఫేస్ ఒక బ్లాక్ వచ్చి బయటికి ఒక బ్లాక్ లోపలికి ఒక బ్లాక్ లోపలికి బయటికి వస్తుంది. అలాగే ఒక ఫేస్ ఆకారం, ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్ అండి. అంటే చేతితో చేసిన పెయింటింగ్స్ అన్నమాట. క్లాత్ మీద కానీ హ్యాండ్ మీద కానీ చేతితో వేసేస్తారు. ఇదిగోండి ఇవి వేరే పెయింటింగ్స్ అండి, చాలా ఎక్స్ట్రాడినరీగా కళాకృతం అంటే డాన్స్ కు సంబంధించినవి, అలాగే కృష్ణుడికి సంబంధించినవి కూడా ఉన్నాయండి. అన్ని రకాలు ఉంటాయండి. సీతాకు ఒక చిలుకలు వేసి ఒకసారి హ్యాండ్ మేడ్ పెయింటింగ్ అండి. మళ్ళీ ఇవన్నీ క్యాన్వాస్ పెయింటింగ్స్ అండి. అద్భుతంగా ఉందండి. ఇందులో చాలా వరకు సేల్ కూడా అయిపోయాయి. వాటర్ పెయింటింగ్స్ అండి, ఇవి పెన్సిల్ ఆర్ట్స్ అన్నమాట. అంటే ఓన్లీ పెన్ తోటి పెన్సిల్ తోటి మాత్రమే వేస్తారు. ఇవి కూడా అంతే అండి. వాటర్ కలర్స్ తో వేసింది పెయింటింగ్స్, ఓన్లీ వాటర్ కలిసే వాడతారు, ఇంకేమీ వాడరు. పేపర్ నిజంగా ఫ్యామిలీ పెయింటింగ్ అంటే చాలా కష్టం అండి. అదిగోండి కళాకృతులు, గుర్రాలు నీరు తాగుతున్నట్లుగాను అద్భుతమైన పెయింటింగ్స్ అన్ని వేశారండి. అలాగే ఒక స్త్రీ పడుకొని నదిలో స్నానానికి సిద్ధంగా ఉన్నట్టు ఆ పిక్ కూడా చాలా అద్భుతంగా వేశారండి. సో ఈ పెయింటింగ్ వేసిన ఆవిడ ఫ్యామిలీ అండి ఈ పిక్. ఇదిగోండి కానీ ఇంజనీరింగ్ కి సంబంధించిన టెక్నిక్ వాడారు అక్కడ. ఇక్కడ మీరు చూడండి వెంకటేశ్వర స్వామిని ఎంత చక్కగా పెయింటింగ్ వేశారో. అలాగే దీపం కుంది పట్టుకున్న స్త్రీగా ఆమె రూపం చాలా జీవం ఉట్టి పడేటట్టుగా వేశారు. ఇవన్నీ బాటిల్ ఆర్ట్స్ అండి. అంటే బాటిల్ మీద డిజైన్స్, కలర్స్ లోపల నుంచి వేసుకొస్తారు. పైన వేరు ఇంత పర్ఫెక్ట్ గా ఉంటుందన్నమాట మనకి. ఇవన్నీ కూడా ఆర్ట్సే కానీ అలా ఉంటుందంటే వెదురుతోటి అల్లితే ఎలా వస్తుంది ఆకృతి అనే దాని మీద ఈ ఆర్ట్ బేస్ అయి ఉంటుందండి. ప్రతి ఆర్ట్ కూడా అలా ఏదో అల్లినట్టుగా ఉంటుంది. నిప్ డ్రాయింగ్స్ అండ్ ఎచ్చింగ్స్ అంటారండి వాటిని. ఇవన్నీ అంతేనండి, అలా ఏదో అల్లినట్టు అలా వస్తూ ఉంటాయి. అవి కూడా ఆయిల్ పెయింటింగ్స్ ఆర్ట్స్ అండి. ఇవి ఇంటర్ రఫ్ గా వేసేస్తారు, దాని మీద ప్రెస్ గా వేసిందని పర్ఫెక్ట్ గా తీసుకొస్తారు. కలర్స్ ముద్దలు ముద్దలుగా ఇష్టం వచ్చినట్లు వేసేస్తారు, కానీ దాని చివరికి ఒక ఆకృతి తీసుకొచ్చేస్తారు. ఇక్కడ విఘ్నేశ్వరుడు అలా తీసుకొచ్చింది. వినాయకుడి పెయింటింగ్ చూసారా ఎంత అందంగా ఉందో. అన్ని కలర్స్ కలిపి చాలా బాగుంది కదండి. అండ్ అలాగే పక్కన కూడా చూసారా ఎద్దుల బండి అటు ఇటు చెట్ల మధ్యలోంచి వస్తున్నట్టు ఎంత న్యాచురల్ గా ఉందో. అలా చాలా బాగుందండి. అండ్ ఇక్కడ ఆ ఆర్టిస్ట్ ఎవరైతే వాళ్ళ పిక్ అయితే పెట్టుకున్నారో అక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ చూసినవన్నీ వాళ్ళవేను. ఇక్కడైతే వచ్చిన పిల్లలందరి చేత సరదాగా వేయించడానికి అక్కడ వేయించారండి. ఆ పేపర్ అయితే దానికి పెట్టారు. ఇక్కడైతే చూడండి అరకు వాటి దగ్గర ఏరియాల దగ్గర అలా జరుగుతూ ఉంటాయి కదా, అవి నెయిల్ ఆర్ట్స్ కూడా ఉన్నాయండి. అంటే గోటి తోటి ఒక కార్డ్బోర్డ్ షీట్ మీద నీట్ గా ఒక ఆకృతిని తీసుకొచ్చి దాని ద్వారా ఒక కళాకృతం తీసుకొస్తారండి. ఇవన్నీ కూడా పేపర్ మీద వేసిన పెయింటింగ్స్ అండి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సేల్ కే పెట్టారండి. సేల్ కూడా అయిపోయి చాలా వరకు చాలా అద్భుతమైన కళాకృతులు అన్ని ఉన్నాయండి. ఒకదాంతో ఒకటి కంపేర్ చేయలేమండి. ప్రతిదీ కూడా దానికి ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఏదో ఒకటి దాగి ఉంటుంది. అన్నీ కూడా చేతితో చేసిన థ్రెడ్ వర్క్ అండి. అంటే మిర్రర్ వర్క్, థ్రెడ్ వర్క్ అలాంటివి అనమాట. మిర్రర్ పైన ఇలా చిన్న చిన్న థ్రెడ్స్ తోటి, చిన్న మిర్రర్స్ తోటి చేస్తారండి. ఇది మేము ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇదే అండి. ఇది ఇలాగా మనము షో కింద అద్దం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో మేము నలుగురం కనిపించేటట్టు అందులో ఒక పిక్ అయితే దిగేసాం, చూసేయండి. ఇదైతే మాకు బాగా నచ్చేసిందండి. చూడండి మీరే రెయిన్బో లాగా కలర్స్ అన్ని కూడా అద్దం చుట్టూరా ఉండి అలా చూసుకుని పిక్స్ అవి దిగుతుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది బాగుంది కదా అని ఇది అడుగుదాం అనుకుంటే ఇది కూడా సేల్ అయిపోయిందని చెప్పేశారండి. ఈ లోపల మా వాడొచ్చి చూసుకుంటుంటే ఇంకా 1 by 1 అందరూ కూడా చూసుకుంటున్నారు చూడండి. అందులో పక్కన పెయింటింగ్ చూసారా, న్యాచురల్ పెయింటింగ్స్ అన్ని కూడా పైవన్నీ కూడా మిర్రర్ కి సంబంధించినవి. పోర్ట్రైట్ ఉంటే ఇవన్నీ కూడా ల్యాండ్స్కేప్ లో ఉన్నాయండి. ఆ వెనకాల ఉన్న పెద్దది చూసారా ఆర్ట్, గేదె బర్రె అవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా చేత్తో కలర్స్ తీసుకుని పావుతూ మొత్తం అంతా కూడా డిజైన్ చేసేవేనండి.
ఇంకా తర్వాత ఇక్కడ ఉన్నది దానికి వస్తే మొత్తం అన్ని కూడా భగవంతుడికి సంబంధించిన ఉన్నాయండి. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, రకరకాల కళాకృతులు అన్నమాట, అన్ని రకాలు కూడా. ఆయిల్ పెయింటింగ్స్ లాంటివి ఉన్నాయి, అలాగే కలర్ కూడా వస్తుంది. ఎక్కువ వీళ్ళన్నీ కూడా మల్టీ కలర్స్ యూజ్ చేశారండి. ఇదైతే చాలా అద్భుతంగా ఉందండి అసలు. అంటే ఏంటంటే మనం ఇలా చూసి ఇలా వెళ్ళిపోయేది కాదు యాక్చువల్గా అయితే. ఇప్పుడైతే టైం సరిపోదు కదా అని చెప్పి నేనైతే ఫాస్ట్ గా చూపించేస్తున్నాను నేను మీకు. కానీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలాగా పర్టిక్యులర్ గా మీరు చూస్తే కానీ అర్థం అవదండి ఆ పెయింటింగ్, ఆ ఆర్టిస్ట్ ఏమనుకుని ఆ బొమ్మ గీసాడు అనేది. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా ఇంకొక రకమైన స్పెషల్ ఆర్ట్స్ అండి. అక్కడ ఆ అమ్మాయి అవన్నీ కూడా పెయింటింగ్ అయితే, ఆ అమ్మాయి పట్టుకున్న బుట్ట అలాంటి లోపల ఉన్న ఐటమ్స్ మాత్రం బయట నుంచి అంటించినవండి. సో ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ ఆర్ట్స్ అండి. ఇవన్నీ కూడా మోడర్న్ ఆర్ట్స్ అండి. ఇదిగోండి ఇవి చూడండి, స్పెషల్ పేపర్ ఆర్ట్ వర్క్ అండి. పేపర్ తో కట్ చేస్తూ చేసిన ఆర్ట్స్ అన్నమాట అండి ఇవన్నీ. అంటే 3D లో కనపడతాయి. ఇదిగోండి ఫ్రేమ్స్ అన్నమాట. ఇవి కూడా ఒక రకమైన హ్యాండీక్రాఫ్ట్స్ అని చెప్పుకోవచ్చు. కేవలం పేపర్ యూజ్ చేసి లోపల క్రియేటివిటీ చేశారని దాని గ్లాస్ ఫ్రేమ్ లో, ఫోటో ఫ్రేమ్ లో పెట్టారు. సరస్వతీదేవి గ్లాస్ పెయింటింగ్ చూసారా, పవన్ కళ్యాణ్ గారు. ఇదిగోండి ఇదంతా కూడా సేమ్ అలాంటి పేపర్ వర్క్ చేశారండి. అలాగే పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా అందరికీ ఏ టైప్ ఆఫ్ నచ్చుతాయో ఆ టైప్ ఆఫ్ అన్ని రకాల ఆర్ట్స్ కూడా ఇక్కడ పెట్టారండి. మనకి చూడడానికి 2 కళ్ళు సరిపోవంతే అన్ని రకాలైన ఆర్ట్స్ అవి ఉన్నాయండి. ఇక్కడ పైన చూసారండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. హ్యాంగ్ చేసినవన్నీ కూడా ప్రింట్స్ అన్నమాట అండి. అంటే ఇలా ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంది, చిత్రకళా వీధి ఇక్కడ అద్భుతంగా నిర్వహించబడుతుందని తెలియడానికి అదే నిదర్శనం. అసలు ఎక్కడా కూడా మన కళ్ళు తిప్పుకోని విధంగా ఉన్నాయండి అసలు. ఇంకోటి ఛత్రపతి శివాజీ గారిది ఇంత పెద్ద బోర్డర్ కళాఖండాల అద్భుతమైన కళాఖండాలండి ఇవి. అదిగోండి అలాగే దేవుడు శ్రీకృష్ణుడు, గోదావరి మాత, అసలు ఆర్ట్ చూసారా, అన్ని పెయింటింగ్ ఎంత అద్భుతంగా ఉందో. చాలా కష్టపడ్డారండి వీళ్ళు ఇలాంటి వాటికి. ఎందుకంటే నార్మల్ గా వేయడం వేరు, ఒక క్రియేటివ్ యూజ్ చేసి ఇవ్వడం వేరండి మనకి పెయింటింగ్. మల్టీ పర్పస్, మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ అండి వీళ్ళందరూ కూడా. ఇవన్నీ చూడండి, చూస్తుంటే అర్థమయ్యేది కాదండి, కొన్ని అయితే తెలియవు కూడా. ఒకసారి అలా పట్టుబట్టి, అదే సపోజ్ ఇది చూడండి, పెళ్లి అని అనగానే వెనకాల ఎన్ని రకాలు ఉంటాయో అవన్నీ కూడా చిత్ర రూపంలో అక్కడ కళ్ళ కట్టినట్టు చూపించారు. రజనీకాంత్ గారిని కూడా అక్కడ వేశారండి. తపస్సు పెయింటింగ్స్ అండ్ ఇవన్నీ కూడా ఆర్ట్ దామెర్ల రామారావు గారండి. ఇది మన రాజమండ్రిలోనే మ్యూజియం ఉంది కదండి, ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇదిగోండి శ్రీకృష్ణుడు అక్కడ వచ్చి ఆ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారండి. చాలా అందంగా ఉంది కదా, ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అది చాలా పెద్దది, చిన్నది కూడా కాదు. ఇవన్నీ కూడా పెయింటింగ్ ఆర్ట్స్ అండి. ఇక్కడ చూస్తున్నారండి శివుణ్ణి కూడా మెడలో పాము ఉన్నట్టు ఎంత చక్కగా వేశారో. అలాగే ఇక్కడ బాణం, విల్లు పట్టుకుని బాణం వేస్తున్నట్టు. ఇవన్నీ కూడా బుద్ధుడు, కృష్ణుడు, ఆంజనేయ స్వామి, వినాయకుడు అలా అందరూ వస్తారండి అందులోకి. ఇక్కడ మీరు చూసేదైతే 3D ఆర్ట్ అండి. సో అక్కడ ఏంటంటే ఎవరైనా వెళ్లి పక్కన నించుంటే, చూడండి మా అబ్బాయి నించున్నాడు, కరెక్ట్ గా పులి దగ్గరే నించున్నంత న్యాచురల్ గా వస్తుందండి. అలాగే పక్కన కూర్చున్నట్టు దిగచ్చు, నించున్నట్టు దిగచ్చు. చాలా బాగుంటాయండి ఇలాంటి పెయింటింగ్స్. వాడైతే కొంచెం నిజంగా పులేమో అనుకుని భయపడ్డాడు. సో అందుకని అయితే బాగా దిగలేదు, కొంచెం భయంగా ఉన్నాడు. మీరు వాడు నిలబడిన తీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇవన్నీ కూడా ఇంకా డిఫరెంట్ మోడల్ పెయింటింగ్స్ అండి. ఇందులో దేవుళ్ళు ఉన్నారు, మనుషులు ఉన్నారు, అలాగే రకరకాల పక్షులు. ఇక్కడ చూడండి ఇది వీణ వాయిస్తున్నట్టు ఎంత అందంగా ఉందో. చాలా బాగుంది కదా పెయింటింగ్, నిజంగా న్యాచురల్ అన్నట్టుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామిది అయితే అల్టిమేట్ అండి, అసలు చూడగానే చాలా బాగా నచ్చేసింది. ఇక్కడ నుంచి అయితే కొన్ని క్రాఫ్ట్స్ ఇవన్నీ మనకు తెలిసినవే కదా అని అవైతే ఇంక వీడియో తీయలేదండి సరిగ్గా. ఇక్కడైతే చూడండి ఇవైతే చాలా బాగున్నాయండి. ఎంత న్యాచురల్ గా అంటే ఎక్కడే ఉన్నాయా అన్నంత బాగున్నాయండి. ఇవన్నీ కూడా కేరళకు సంబంధించిన పెయింటింగ్స్ అన్ని ఉన్నాయండి. ఆడవాళ్ళని కూడా చూడండి, మొహంతో కూడా ఎంత జీవం ఉట్టి పడేంతలా ఉన్నాయండి పెయింటింగ్స్ అన్ని కూడా. స్త్రీ దీపం పట్టుకున్నది చూసారండి, అవన్నీ కూడా చాలా బాగుంటాయండి డిజైన్స్. అవన్నీ కూడా పెన్సిల్ ఆర్ట్స్ అంటారండి. అంటే పెన్సిల్ కమ్ చాక్ ఆర్ట్స్ అని కూడా అనొచ్చు.
చాలా కష్టపడి వెయ్యాలండి. ఇవన్నీ కూడా కేవలం పెన్సిల్ చాక్ పీస్ తో చేస్తారండి. బ్లాక్ చాక్ అంటే బొగ్గుతో వేస్తారన్నమాట. ఇవన్నీ కూడా అమ్మవారు స్వామివారిని వేసిన పెయింటింగ్స్ అండి. అన్నీ కూడా రీసెంట్ గా వచ్చిన హనుమాన్ సినిమా ఉంది కదండి, అవన్నీ కూడా ఇక్కడ వేసేశారు. ఇవన్నీ కూడా ఇంకా సెలబ్రిటీస్, చిన్న పాప చూసారా, అద్భుతంగా ఉంది కదండి. నిజంగా అక్కడ వెళ్తుందేమో పాప అన్నట్టుగా ఉంది, అంత ముద్దుగా ఉంది. అలాగే స్నానం చేస్తున్న స్త్రీ, పొలాల్లో పనిచేస్తున్న స్త్రీ, అక్క చెల్లెళ్ళు, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన పెయింటింగ్స్ అండి. చెట్టు కేవలం మనుషుల ముఖాలతోటి చెట్టు చూసారా, అద్భుతంగా వేశారండి. ఇవన్నీ కూడా వుడ్ ఆర్ట్స్ అంటారనమాట అండి. వుడ్ మీద వేసినవి, క్లాత్ మీద వేసినవి కూడా ఉన్నాయండి. అక్కడ కీ చైన్స్ ఉన్నాయి చూసారు కదండి. సో అవి కూడా ఏంటంటే లెటర్స్ తో కానీ లేకపోతే మన పేర్లతో కానీ అక్కడికక్కడే మనకి మన పేరు రాసి చెక్కి ఇస్తారనమాట అండి. పర్సనలైజ్డ్ ఆర్ట్స్ అనమాట అండి. అలాంటిది ఒక కార్నర్ తిరిగిపోయి రౌండ్ గా ఉండే దాని మీద వెయ్యాలంటే ఇంకా కష్టం. ఇవన్నీ ఆర్టిస్ట్ కి వాళ్ళ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పటిదాకా మీరు చూసినవన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆర్ట్స్ అండి. మొత్తం అన్ని కూడా న్యాచురల్ గా బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉంటాయి. ఇది చూడండి, అద్భుతమైనది వెంకటేశ్వర స్వామి, గరుత్మంతుడు, అన్ని కూడా అక్కడ 3D ఆర్ట్స్ అనమాట అండి. డాన్సర్, పులి, కృష్ణుడు, ఇవన్నీ కూడా అద్భుతమైన పెయింటింగ్స్, ఆయిల్ పెయింటింగ్స్ అండి. చూసారా అండి, కాంతార ఆర్ట్స్, అలాగే శివపార్వతులు. అలాగే ఇక్కడ చూడండి, ఈ కేరళకు సంబంధించిన ఆకారం ఎంత అందంగా ఉందో. అలాగే ఈ పక్కన చూడండి, ఒకే ముఖంలో అటు ఆడ ఇటు మగ ఎంత చక్కగా వేశారో దేవుడి బొమ్మలు. చూడండి, గోదావరి హారతి ఇవ్వడం అద్భుతంగా వేశారండి. నిజంగా అంత అక్కడ హారతి ఇస్తున్నారేమో అని కళ్ళకు కట్టినట్టుగా ఉంది. అది వైష్ణవుని దశావతారాలు, అలా శ్రీకృష్ణుడు, పవన్ కళ్యాణ్, అలాగే పెద్ద పెద్ద ఏనుగులు, చిన్న బాబు, చూసారా, చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇదిగోండి, ఇవన్నీ కూడా క్రియేటివ్ ఐడియాస్ అండి. నిజంగా పెన్సిల్ తోటి అంత క్లారిటీగా అక్కడ నించున్నట్టు మనిషి రావడం అంటే మామూలు విషయం కాదది. పాములాడించుకునే వాడిని అంత అద్భుతంగా తీర్చిదిద్దారో చూడండి అసలు. ఇవన్నీ కూడా మోడర్న్ ఆర్ట్స్ అండి. బ్లాక్స్ తోటి అక్కడ ఆర్ట్స్ వేసేస్తారు. ఇక్కడ చూసారా, ఈ ఆర్ట్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. యేసు ప్రభు వాళ్ళదండి. సో క్రిస్టియన్ సంబంధించిన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయండి. స్వామి వారిది కూడా వేశారు. ఇవన్నీ కూడా బుద్ధుడు, వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు, ఒకళ్ళు కాదండి, ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి కంపేర్ చేయలేనంత అద్భుతంగా ఉన్న కళాఖండాలన్నమాట. ఇప్పుడు ఒక పెయింటింగ్ వస్తుంది చూడండి, కింద నదిలో పడవ మీద వెళ్తున్న వ్యక్తి, అలాగే పైన మంచు పర్వతాలు ఉన్నట్టు ఆ పిక్ చాలా బాగుందండి. ఇదేనండి ఆ పెయింటింగ్. లైవ్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు చూసారండి, వాళ్ళ చిత్రాలను అలా చూసి ఇలా వేసేస్తున్నారండి. అసలు ఆయిల్ పెయింటింగ్స్ కూడా వచ్చేసాయండి. ఇవి అద్భుతమైన పెయింటింగ్ అండి. నిజంగా ఇంత డార్క్ గా థిక్ గా ఒక క్యాన్వాస్ మీద రావడం, ప్లెయిన్ గా నీట్ గా రావడానికి చాలా కష్టం అండి. ఇదిగోండి మల్టీ ఫ్రేమ్ పెయింటింగ్స్ అండి. ఇది బ్లాక్ ఆర్ట్స్ అండి. ఇది కూడా అంతే, పెన్సిల్ బ్లాకర్స్ అండి. ఇవన్నీ కూడా అద్భుతమైన చెక్కిన కళాఖండాలండి. ఇవన్నీ అలా ఉంటాయి అంత బాగా. నృత్య కళలు, అలాగే ఒక చెట్టు ఆసనాల కింద అలా రకరకాలతోటి ఒక చెట్టు శక్తి అలా తయారు చేసిన, ఇప్పుడెంతో తయారు చేసినవండి. అవి బొమ్మల కింద పెట్టారు, చూసేయండి. ఇవన్నీ కూడా ఇదిగోండి, ఇంకా చీకట పడే సమయం అయిపోయింది కదండి, కాబట్టి లైట్లు కూడా బాగానే వేశారు. ఒక్కొక్క ఆకారం చూసి అదేంటో తెలుసుకోవడానికి కూడా చాలా టైం పడుతుందండి. అంత అందంగా ఉన్నాయి, చాలా బాగా చెక్కారు కూడాను. సో చూడండి, అసలు ఆకారాలు ఏమిటో మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మధ్య మధ్యలో స్టాల్స్ అయితే ఉండడం వల్ల పిల్లలకి ఇబ్బంది ఉండదండి. వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారండి ఇక్కడ. ఇది కూడా అంతేనండి, పేపర్ ఆర్ట్స్ అండి. ఇవన్నీ కూడా పేపర్ మీద వేసిన ఆర్ట్స్, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. అంటే కళలు, ఇవన్నీ కూడా ఫ్రేమ్స్ ఫర్ సేల్ అండి. ఇవన్నీ పెన్సిల్ ఆర్ట్స్ అండి, పెన్సిల్ తోటి వేసినవి. ఏంటి ఇంత లాంగ్ వీడియో పెట్టానని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అలా చూపించాలంటే పర్వాలేదు, కానీ డిఫరెంట్ ఆర్ట్స్, డిఫరెంట్ పెయింటింగ్స్, డిఫరెంట్ ఐటమ్స్ తో వాడిన పెయింటింగ్స్ అండి ఇవన్నీ కూడా వేసినవి. సో అందుకని ఏంటంటే ఏది ఒకటి చూపించకపోతే ఇన్ని రకాల మోడల్స్ ఉన్నాయో తెలియదు కదండి. సో అందుకని అన్నీ చూపించాలన్న ఉద్దేశంతో ఇంత లాంగ్ వీడియో పెట్టాను. ఇదిగోండి, ఇది మెటాలిక్ బిందె, గిన్నె, సీసా అలాంటివన్నీ కూడా వేసేసారు.
అంటే మన మొహం అందులో ఎలా కనబడుతుందో ఆ విధంగా ఉండేటట్టు ఆ పాప చూసారా ఇక్కడ ఎంత రియల్ గా ఉందో. ఇదిగోండి ఇక్కడ ఒక అద్భుతమైన కళాఖండం అండి. చక్కగా ఉన్న రాధ కుండ పట్టుకుని ఇక్కడ నించుని ఉంది అన్నట్టుగా ఉంది చూసారా. వెంటనే ఇటువైపు వచ్చేసరికి విగ్రహానికి ఇటువైపు రాధ, అటువైపు కృష్ణుడు. ఎవ్వరూ ఊహించరండి, ఒకవైపు రాధ ఒకవైపు కృష్ణుడు ఒకే విగ్రహం మీద. అంటే అటు ఇటు, అంటే మనం ఒకవైపు కనబడితే స్త్రీ, ఇంకొక వైపు కనబడితే అబ్బాయి, అలా రకరకాలుగా భలే వేశారండి. అది చాలా కష్టం అసలు అలా చెక్కడం అంటే. అది అద్భుతమైన కళాఖండం అని చెప్పాలండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న శిల్పకళా నైపుణ్యం అండి. ఇవన్నీ కూడా రాముడు, అలాగే రామలక్ష్మణులు, అలాగే ప్రదర్శన, ఇవన్నీ కూడా విగ్రహాలేనండి. ప్రదర్శన కమ్ సేల్ చాలా బాగున్నాయండి. నిజంగా ఇంకా లైటింగ్ తగ్గిపోయింది, మాకు అదే కొంచెం బాధ అనిపించింది. కొంచెం లైటింగ్ ఉండగా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అని అనుకున్నాం, కానీ కుదరలేదు. సో చాలా ఫీల్ అయ్యామండి. టైం అయితే సరిపోవట్లేదు అనమాట ఇన్ని రకాలు చూడటానికి. ఇక్కడ చూసారా రాధాకృష్ణులు చిన్న అన్న చెల్లెళ్ళు ఎంత చక్కగా అక్కడ కూర్చున్నట్టున్నారో. మా పాప కూడా అక్కడికి వచ్చి ఫోటో తీయించుకుంటానని చెప్పి తెగ ఆనందపడిపోయిందండి. నిజంగా అక్కడ ఉన్నారేమో వాళ్ళు అన్నట్టుగా ఉందండి. ఈ లోపల మావాడేమో అమ్మ నేను ముట్టుకుంటా, అమ్మా అబ్బాయిని నేను చూస్తా అంటానండి. ఇవన్నీ కూడా చమ్కీ ఆర్ట్స్ అండి. అంటే చిప్స్ తోటి వర్క్ చేస్తారు కదా అవన్నమాట. ఒకదాని మీద ఇవన్నీ కూడా వుడ్ ఆర్ట్స్ అండి. అంటే లక్క పిడతలు అంటారు కదండి, అలాంటివన్నీ కూడా ఉన్నాయి. హ్యాండీక్రాఫ్ట్స్ కూడా ఉన్నాయండి. హస్తకళ అంతా కూడా ఇక్కడ స్టాండర్డ్ గా చూపించారండి. ఇదంతా కూడా వాటర్ కలర్ పెయింటింగ్స్, అలాగే వుడ్ డాట్ చేసిన దాని మీద కూడా ఆర్ట్స్ అవి వేస్తారండి. ఇదిగోండి ఇదంతా కూడా పెయింటింగ్స్ ఏనండి. ఇది క్లాత్ వర్క్ అనమాట అండి. ఆర్ట్ వేసి దానిపైన క్లాత్ తోటి వర్క్ చేస్తారు. ఇదిగోండి ఇది మెటల్ మీద వేసిన ఆర్ట్ అన్నమాట. ఒక మెటల్ బెండ్ చేసి దాని మీద వేస్తారని నిజంగా రియల్ గా ఉన్నట్టు ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ ఆర్ట్స్ అండి ఇవన్నీ కూడా. నిజంగా చెప్పాలంటే శివపార్వతులు, విష్ణుమూర్తి, ఇంద్రుడు, ఇవన్నీ కూడా చిన్న చిన్నవే అండి. ఈ పెద్ద ఆయిల్ పెయింటింగ్స్ అన్నమాట ఇవి. ఒక సన్నివేశం అంతా ఇక్కడ చిత్రీకరించారండి. స్త్రీ, ఇదిగోండి ఇది ఒక అద్భుతమైన పెయింటింగ్ అండి. ఇంత చిన్న చిన్న ప్రతి మైన్యూర్ గా కేర్ తీసుకుని అత్యద్భుతంగా క్యాన్వాస్ పెయింటింగ్ చేయాలంటే మాటలు కాదండి. ఇది కూడా అన్ని పెయింటింగ్స్ అండి. ఇవి హ్యాండీక్రాఫ్ట్స్ అండి. ఇలాంటివి ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు కంపల్సరీ మనం చూడాలండి. అలాగే పిల్లలకు కూడా చూపించాలి. ఎందుకంటే ఇంతమంది ఇన్ని రకాలు వేసిన రకరకాల మోడల్స్ చూసారు మీరు. 1, 2 కాదండి, చాలా రకాల మోడల్స్. ఆల్మోస్ట్ 500 స్టాల్స్ పైన అంటే అది మామూలు విషయం కాదండి. సో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్కళ్ళు వాడిన ఆ పద్ధతి, తీరువ, అవన్నీ కూడా ఒక్కొక్కళ్ళ థింకింగ్ ఒక్కొక్కలా ఉంటుంది కదండి. అది మొత్తం అన్ని రకాలు, అన్ని రంగాల్లో కూడా రకరకాల పెయింటింగ్లు మనం చూసామండి. సో అవన్నీ కూడా పిల్లలకు కూడా చూపిస్తా, అంటే అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ క్రియేటివిటీ అంతా కూడా చాలా బాగా అర్థం అవుతుందండి. ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఎప్పుడైనా చూద్దామంటే చూడలేమండి. ఎందుకంటే ఇవన్నీ ఒక చోట ఎగ్జిబిట్ చేశారు కాబట్టి మనకి ఎంత మంచి అవకాశం అయితే దక్కింది. అందుకే మీ అందరికీ కూడా ఒక్కటి మిస్ కాకుండా అన్ని రకాలు మీకు చూపించాలని ఈ ప్రయత్నం అయితే చేసి ఇంత లాంగ్ వీడియో పెట్టాల్సి వచ్చిందండి. ఇన్ని రకాల మోడల్స్, ఇన్ని రకాల డిజైన్స్, ఇన్ని రకాల ప్యాటర్న్స్ ఉంటాయా అని అనిపించే విధంగా రకరకాలు పెట్టారండి ఇక్కడ. ఇవి కూడా అంటే ల్యాంప్స్ అని చెప్పుకోవచ్చు. రకరకాల డిజైన్స్ తోటి హస్తకళా నైపుణ్యంతో తయారు చేసినవండి. లోపల బల్బ్ పెట్టుకుంటే మాకు రకరకాల లైటింగ్స్ వస్తూ ఉంటాయన్నమాట. అవండి ఇవి డోర్ హ్యాంగింగ్స్. వీటిల్లో కూడా చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి. ఫిషెస్, అలాగే మామిడాకుల టైపుల్లోను, ఏనుగుల టైపుల్లోను, బెల్స్ టైపుల్లోను చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. ఇదేమో క్లాత్ పెయింటింగ్స్ అన్నమాట. ఇవి తోలుబొమ్మలాటలు ఉంటాయి కదండి, అవండి. సేమ్ అదే లాజిక్ వాడుతూ తోలుబొమ్మలు అవి చేశారండి. అలాగే ఇక్కడ చూపిస్తున్నారు చూసారా, తోలుబొమ్మలాట బొమ్మ అంటే అసలు ఏ విధంగా మూవ్ చేస్తారనేది తెలియడానికి ఇక్కడ ఒక అంటే తీసుకుని ఇలా మూవ్ చేస్తున్నాను చూడండి. హనుమంతుడు, ఇది సూర్య భగవానుడి పెయింటింగ్. ఇవన్నీ బాక్స్ కమ్ బ్లాక్ పెయింటింగ్స్ అండి. కోడిపుంజుల ఆర్ట్ అండి. ఎంత చక్కగా వేశారో చూడండి. అన్ని రకాల కోడిపుంజులు అక్కడ తిరుగుతున్నట్టే ఉన్నాయి. నిజంగా అలా ఉంటాయేమో అనిపిస్తుందండి. ఇవన్నీ న్యాచురల్ లైవ్ ఫోటోగ్రఫీ యాడ్స్ అండి.
అంటే మనం చూడ్డానికి అప్పుడు ఎలా ఉంటాయో అనేది నార్మల్ లైఫ్ ఉండేవి. ఇవన్నీ కూడా పెన్సిల్ కమ్ వాటర్ కలర్ ఆర్ట్స్ అండి. స్కెచ్వి. హనుమంతుడు ఎంత అద్భుతంగా ఉందో ఇది చూడండి, ఎంత న్యాచురల్ పెయింటింగ్ లా ఉందండి. అలాగే గుళ్ళు, వాటి గోపురాలు ఇవన్నీ కూడా కలర్స్ చాలా చక్కగా రూపుదిద్దారు కదండి. ఇంకా అలాగే ఇవన్నీ కూడా శివుడు, నంది, అమ్మవార్లు అండ్ అలాగే పెన్సిల్ స్కెచ్లు. హనుమంతుడు చూడండి చాలా న్యాచురల్గా ఉందండి. ఇది అసలు మంచి మంచి కలర్స్ వాడారు. ఇంకా అలాగే రాధాకృష్ణులు, బుద్ధుడు ఇలా చాలా రకాలు ఉన్నాయండి. అసలు మనుషులు కూడా చాలా జీవం ఉట్టిపడేటట్టుగా ఉన్నాయండి. ఇది నీడిల్ అండ్ థ్రెడ్ ఆర్ట్ అండి. అంటే కింద గుండు సూదిలో గుచ్చి ఒక ఆర్డర్లో దానికి థ్రెడ్ వర్క్ చేస్తారండి. దాని ద్వారా క్రియేటివ్ చేస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది అలాగే పెయింటింగ్ వేశారు చూసారా. ఫేస్ ఎక్స్ట్రాడినరీగా వేశారండి. బ్లాక్ థ్రెడ్ ఒక్కటే వాడారు. అలాగే కింద గుండు సూదులు, పిన్స్ వాడారు. ఆ పిన్స్ మీద ఈ బ్లాక్ థ్రెడ్ తోటి పవన్ కళ్యాణ్ గారు ఫేస్ తీసుకొచ్చారు. ఇది పెన్సిల్ కమ్ చార్కోల్ ఆర్ట్స్ అండి. ఇవన్నీ కూడా అంతే పెన్సిల్ కమ్ చాకోలెట్స్ హ్యాండీక్రాఫ్ట్స్ కూడా ఉన్నాయండి. దీంట్లో హ్యాండ్ని వేలుతోటి రఫ్ చేస్తుంటే ఆ స్కెచ్ వచ్చేస్తుందండి. కార్డ్ మీద, పేపర్ మీద వేసిన ఆర్ట్స్ అండి ఇవన్నీ కూడా. ఇక్కడ కొన్ని పెయింటింగ్స్ ఫ్రేమ్తో ఉన్నాయి చూసారండి. అవన్నీ ఏంటంటే అండి రెడీగా సేల్కి ఉన్నాయని అర్థం అనమాట అండి. లేదు మనకి వేరేవి కావాలన్నా వెంటనే ఫ్రేమ్ పెట్టి ఇచ్చేస్తారండి. గణపతి అద్భుతంగా ఉంది చూసారా. ఇవన్నీ కూడా ఆయిల్ పెయింటింగ్స్ అండి. శివుడు, నంది, గృహప్రవేశం, వాతావరణం అలా అన్ని రకాలు ఆర్ట్లు తీసుకొచ్చారండి. చాలా బాగున్నాయి చూడండి, ఎంత న్యాచురల్ గా ఉన్నాయో. కోడి పుంజుల ఫైట్, అలాగే ఇన్ని సింహాల మధ్యలో ఒక మనిషి ఇరుక్కుపోతే ఏ విధంగా ఉంటుంది అలాంటిది. ఇక ఇప్పుడు మనం చూడబోయేది చెక్కతో చేసిన గడియారం అండి. చూడండి మా వాడికి ఆల్మోస్ట్ వాడంత ఎత్తు గడియారం వచ్చింది. ఈ లోపల చూపిస్తుంటే వాళ్ళు రాధాకృష్ణులు బొమ్మ ఇచ్చారండి. అది కూడా చాలా అందంగా ఉందండి. చూడండి వాడు అలా చూపిస్తున్నాడు. చిన్న చిన్న బొమ్మలు, లేడులు, ఆవు దూడ ఇవన్నీ కూడా పట్టుకున్నాడండి. ఇవన్నీ కూడా చెక్కతో చేసినవేనండి. చెక్క మీద చేసిన ఆర్ట్స్ అన్నమాట ఇవన్నీ. వీటిల్లో ఇంకా చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు చీకటి పడిపోయింది కదా, సో అందుకని ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటున్నారు. సో బయట ఉన్న మాత్రం ఇంకా ఇవే, అందుకనే ఇవే చూపించాల్సి వచ్చింది. కానీ ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. సో వెనకాల మీకు చూస్తే తెలుస్తుంది అవన్నీ కూడా క్లోజింగ్ అని. ఇదిగోండి ఈ వాల్ క్లాక్ లో కూడా చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి. వీటిల్లో కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని రకాలు ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా కూడా ప్యాక్ చేసుకోవాలి, చిన్నది కూడా క్రాక్ ఇవ్వకుండా. కోనసీమ కొయ్య బొమ్మలండి ఇవి. చేత్తో చేసిన చెక్క బొమ్మలు అన్నమాట. కేవలం చెయ్యి న్యాచురల్ కలర్ అంటే పువ్వులతోటి తయారు చేసిన, పువ్వుల నుంచి తీసిన రంగులు మాత్రమే వాడి తయారు చేసిన, అసలు ఆర్టిఫిషియల్ కలర్స్ ఎక్కడా వాడలేదండి. చాలా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ స్కిల్ అని చెప్పుకోవాలి. ఇది ఎందుకంటే నాకు ఆయిల్ పెయింటింగ్ కలర్స్ రకరకాలుగా మనకు కావలసినట్టు మిక్స్ చేసుకుని చేసుకోవడం వేరు, కానీ కేవలం పువ్వుల నుంచి తీసిన రంగులతోటి తయారు చేసిన హస్తకళా నైపుణ్యం అండి వాళ్ళది. కోనసీమ ఆర్ట్స్ అండి వాళ్ళది. ఇది కూడా మీరు చూడండి, ఫోటో కూడా పెట్టాను. ఇవి సెలబ్రిటీ ఆర్ట్స్ అనమాట అండి. ఇవన్నీ కూడా ఆయిల్ పెయింటింగ్స్. అందరూ సెలబ్రిటీలు, కళాకారులు, గొప్ప గొప్ప వారు, అలాగే ప్రవచనకర్తలు, చాగంటి వంటి గొప్ప గొప్ప వారికి కూడా ఇక్కడ ఆర్ట్స్ వేశారండి. దీని తర్వాత మనం ఇక్కడ చూడబోయేది కొన్ని సైంటిఫిక్ గేమ్స్ పెట్టారండి. అవేంటో కూడా ఇప్పుడు చూసేద్దాం. స్ట్రెస్ రిలీజ్ చేసే, మన కాన్సన్ట్రేషన్ ని ఇంక్రీజ్ చేసే చిన్న సైంటిఫిక్ పరికరం అని చెప్పుకోవచ్చండి. ఈ పరికరం ద్వారా మనకున్న స్ట్రెస్ లెవెల్ నుంచి ఈజీగా బయటపడచ్చండి. ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి మన బ్రెయిన్ కూడా రీఛార్జ్ అవుతుందండి, ఫుల్ యాక్టివ్ గా పనిచేస్తుంది. ఈ గేమ్ ఆల్రెడీ చాలా సార్లు చూసిందేనండి. దానికి ఏంటంటే టచ్ అవ్వకుండా కీని ఇటు నుంచి అటు మనం పెట్టేయాలి, లేదంటే అక్కడ సైరన్ వస్తుంది అనమాట. ఈవిడ బాగానే ట్రై చేశారు కానీ టచ్ అయిపోయింది. టచ్ అండి, అన్ని క్లాత్ మీద పెయింటింగ్ వేసిన కళలండి ఇవన్నీ. ఎంత పెద్దగా ఉందో చూసారా. ఇదంతా కూడా ఒకటే ఆర్ట్. గోపికలతో కృష్ణుడు ఉన్న సన్నివేశం ఎంత బాగా చిత్రీకరించారో చూడండి. చాలా పెద్ద ఆర్ట్ అండి ఇది. చాలా బాగా పెయింట్ చేశారు, మీరే చూడండి. మళ్ళీ లైవ్ ఆర్టిస్ట్ అండి వీళ్ళు మాత్రం పాపం చాలా రాత్రి వరకు కూడా వెయిట్ చేశారు. ఇదిగోండి ఇక్కడ మన నరేంద్ర మోడీ గారు. ఇది కార్డ్ బోర్డ్ మీద శాండ్ ఆర్ట్, ఇసుకతోటి చేసిన ఆర్ట్స్ అండి ఇవన్నీ కూడా. ఇసుకనే అక్కడ పోసి అలా మెయింటైన్ చేస్తారండి, అంటుకునేలాగా. చాలా ఫైనాన్స్ ఆయన తీసుకుంటారు. ఇవన్నీ కూడా
ఆయిల్ ఆర్ట్స్ అండి. ఇదిగోండి బండి నడుపుతున్న స్త్రీ నిజంగా అలా వెళ్తారేమో అనిపిస్తోంది చూసారా. గంగిరెద్దు, ఇవన్నీ కూడా బుట్టలు, అల్లికలు, ఇవన్నీ కొన్నేమో వెదురుతోటి రకరకాలు చేసిన బొమ్మలు, ఇంటి అలంకరణకి వాడేవి, వాల్ హ్యాంగింగ్స్, డోర్ హ్యాంగింగ్స్, అలాగే తోలు బొమ్మలు, ఇవన్నీ కూడా వెదురుతో చేసిన అన్ని పల్చగా నిజంగా అంత చక్కగా పేపర్ అంత సన్నగా కట్ చేయడమే చాలా హస్తకళా నైపుణ్యం ఉండాలండి. చెక్క బొమ్మలతోటి చేసిన చిన్న చిన్నవి షో పీసులు, ఇవన్నీ కూడా చేత్తో చెక్కినవి అన్నమాట. పక్షులు, చెట్లు, చిన్న చిన్న కీ చైన్స్, ఇవన్నీ కూడా మనకి నచ్చినట్టుగా పెయింట్ చేసి ఇస్తారండి. అలాగే ఇక్కడ బుట్టలు అవి చూడండి షో పీస్ లాగా చాలా బాగున్నాయి కదా. అండ్ అలాగే తర్వాత ఈ తోలు బొమ్మల ఆటలు ఆడేవి కూడా మనం కొనుక్కోవచ్చు. ఒకటి 100 రూపీస్ అలా ఉందండి. పెయింట్ చేసి ఇస్తారండి మనకి. ఈ కింద పుల్ల తిప్పుతుంటేనే పైన చేతులు కాళ్ళు కదలడం మా వాడికి బాగా సరదా అనిపించేసిందండి. చూడండి వాడు కూడా నేను తిప్పుతా అమ్మా అంటూ తిప్పాడు. అలాగే మా అమ్మాయి కూడా చాలా సరదా పడుతుందండి. సో వాళ్ళకి ఏంటంటే వెరైటీగా ఉంటుంది కదా అలాగా మూవ్ చేస్తూ ఉంటే. వీటి తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే మళ్ళీ ఏనుగు పెయింటింగ్ అయితే వచ్చిందండి. చాలా న్యాచురల్ గా ఉంది. అలాగే ఇక్కడ కొంగలు చూసారా ఎంత బాగున్నాయో. అలాగే పక్షులు ఇవన్నీ కూడా, లేదా ఇక్కడ చంద్రవంకలాగా ఉయ్యాల్లో ఊగుతున్నట్టు పక్షులు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. వీటి కింద కీ చైన్స్ చూసారా ఇక్కడ చూపిస్తాను. డాడ్ అని, మామ్ అని, అలాగే ఇవన్నీ కూడా మోడల్స్ ఉన్నాయండి. ఒకవేళ మనకి ఏదైనా కావాలన్నా వాళ్ళు తయారు చేసి ఇస్తారట అక్కడికక్కడే. అలా పర్సనలైజ్డ్ కీ చైన్స్ కూడా ఉన్నాయండి. సో మా వాళ్ళైతే చూడండి వాళ్ళ డాడీ ఉన్నారని అదే పట్టేసుకున్నాడు. తిరుపతి తెలుసు కదండి మనకి. మా తిరుపతి దేవస్థానం బంగారు గోపురం అంతా కూడా ముద్దగా గోల్డ్ తో చేసినట్టుగా ఇక్కడ చిత్రీకరించారు. ఇదంతా కూడా 3D ఆర్ట్స్ అండి. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత న్యాచురల్ గా ఉందో. అసలు ఆర్ట్ అన్నట్టు లేదు, నిజంగా దగ్గరగా చూస్తున్నట్టు ఉంది కదండి. రోడ్డుకి మొత్తం అటువైపు ఇటువైపు కూడా రంగురంగులతోటి రకరకాల అలంకరణతోటి డెకరేట్ చేశారండి. లైటింగ్ అవి కూడా బాగా పెట్టారు. ఇదిగోండి ఇంకా చాలా వరకు చూసి అలసిపోయి ఇంకా ఇంటికి అయితే బయలుదేరామండి. ఇందాకటి వరకు అయితే మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేస్తారండి. అసలు వెహికల్స్ అవి లేవు. సో ఇప్పుడు అన్ని క్లోజ్ చేసేస్తున్నారు కాబట్టి ఇంకా వెహికల్స్ అవి తిరిగేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా అందరూ అలా ప్యాకింగ్లు అవి చేసేసుకుంటున్నారండి. సరే కదా అని ఇంక ఇంటి వైపు నడుస్తూ ఉంటే ఇక్కడ ఇంకొకటి ఎదురైందండి. ఎన్టీఆర్ గారి అద్భుతమైన కళాకృతి ఒకటి తయారు చేశారని, అది కూడా మెటల్ మెటీరియల్ తోటి చేశారు. రైతే రాజు అన్నట్టుందండి ఆ విగ్రహం. రకరకాల మెటల్ వేస్ట్ తో తయారు చేశారు. ఆ విగ్రహం నచ్చి మా వాడు చూడండి సేమ్ ఎన్టీఆర్ ఎలా నిలబడ్డాడో అలాగే కాళ్లు పెట్టి అలాగే చేతులు పెట్టి ఆ విధంగా పోజ్ పెట్టి వాడికి ఫోటోలు వీడియోలు తీయమంటాడు. అలాగే వాడితో పాటు మేము కూడా దిగేశాం. ఇంకా అంతా అయిపోయాక ఆకలికి బగబగలాడిపోతుందని చెప్పి ఏదైనా స్నాక్స్ తిందామని చెప్పి కూర్చుని స్నాక్స్ తిన్నామండి. ఇక్కడైతే వేడి వేడిగా మంచూరియా ఒకటి దొరికిందండి. సో అందుకని మా వాడైతే కారం తినడం మీకు తెలిసిందే కదా. సో అందుకని వాడికి కారం లేనిది తీసుకుని మేమైతే కారం ఉన్నవన్నీ తీసుకుని హాట్ గా మంచూరియా తినేసాం. ఇదిగోండి ఈలోగా మా వాడికి ఫేవరెట్ బైక్ దొరికేసింది. అలాగే ఈ రోడ్ అంతా కూడా ఒక పార్క్ లా ఉంటుందండి. సరదాగా కూర్చోవచ్చు పిల్లలతో. కాసేపు ఇక్కడ పిల్లలు ఆడుకున్నాక ఇంటికైతే బయలుదేరిపోయాం. పెయింటింగ్ ఎగ్జిబిషన్ అంతా కూడా మాకైతే చాలా బాగా నచ్చిందండి. మీ అందరికీ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఏ పెయింటింగ్ బాగా నచ్చింది అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్ ఇదండి పెయింటింగ్ వీడియో అంతా మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వెళ్లే ముందు స్టే ట్యూన్ టు ఖుషి సిస్టర్స్. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.